అప్పులపై తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారం చేయటం ధర్మమేనా అంటున్న వైఎస్ జగన్. 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, అసలు లెక్కలు బయట పెట్టాల్సి వస్తుందనే ఆలస్యంగా పెట్టారని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి సర్కార్ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తున్నట్లు కనిపిస్తుందని, హామీలు ఎగ్గొట్టడానికి బాబు అబద్ధాలకు రెక్కలు కట్టారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అన్ని వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బాబు హయాంలో కన్నా వైఎస్ఆర్సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని జగన్ స్పష్టం చేశారు. జాతీయ సగటు కన్నా ఏపీ సగటు వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. లేని అప్పులు ఉన్నట్లుగా అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదన్న జగన్, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీలో 50,000 ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి ఆర్టీసీ కార్మికుల్లో వెలుగులు నింపామని అన్నారు జగన్. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేస్తామన్న జగన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఆరోగ్యశ్రీ చికిత్సలు పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచామని అన్నారు. గత 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని, 108 ఉద్యోగాలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతున్నాయన్న జగన్, 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,000 కోట్ల అప్పులు, 2019 నాటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు 55,000 కోట్లు, మొత్తం కలిపి 3,13,000 కోట్ల అప్పులు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. మేం దిగిపోయే నాటికి 4,91,000 కోట్ల అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు 1,54,000 కోట్లు, మొత్తం కలిపి 6,46,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని అన్నారు. 2023-24 కాగ్ రిపోర్ట్ కూడా 6,56,000 కోట్లు అప్పులున్నాయని చెప్పిందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పులు ప్రభుత్వ ఖాతాలోకి రావన్న జగన్, ప్రభుత్వ రంగ స్థలాల అప్పులు కలుపుకున్న వైసీపీ హయాంలోనే తక్కువ అని అన్నారు. అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.